రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ను తిరిగి ప్రగతి పదంలో నడిపి దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయంలో ఆయన అధ్యక్షతన 5వ జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ శాఖల పనితీరుపై లోతైన సమీక్ష నిర్వహించారు సీఎం. రాష్ట్ర భవిష్యత్తు ప్రగతికి సంబంధించిన స్పష్టమైన రోడ్ మ్యాప్ ను అధికారుల ముందుంచారు. గడిచిన 2 త్రైమాసికాల్లో మెరుగైన ఫలితాలు సాధించామని, ఈసారి 17.11% వృద్ధి లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో సాధించిన త్రైమాసిక ఫలితాల కోసం పరీక్షలు రాసిన విద్యార్థుల ఎదురు చూస్తాను. అధికారులు కూడా అదే స్ఫూర్తితో పనిచేసి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలి అని అన్నారు. మొత్తం 17 కీలక రంగాల్లో సమాన ప్రగతి సాధిస్తేనే రాష్ట్ర జీఎస్డీపీ పెరుగుతుందని, పశు సంపద, తయారీ రంగం, మత్స్య పరిశ్రమ వంటి అన్ని రంగాల్లో పురోగతి సాధించాలని సూచించారు. ఇక గత ప్రభుత్వ హయాంలో అనుసరించిన తప్పుడు విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మనం తెలంగాణతో పోటాపోటీగా ఉండేవాళ్లం, కానీ గత ప్రభుత్వం చర్యల వల్ల దక్షిణాది రాష్ట్రాల్లోనే ఏపీ చివరి స్థానానికి పడిపోయింది. ఈ పరిస్థితిని మార్చి తిరిగి గ్యారప్ చేసి అగ్రస్థానానికి చేరాలి అని ఆయన అధికారులను ఉత్తేజపరిచారు. 2024 తర్వాత జీఎస్డీపీలోని కొంత మెరుగుదల కనిపిస్తోందని, దీనిని మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. Let me begin by placing on record my sincere level. I appreciate the focused push on digitizing institutional capacity building. I urge you to sustain the momentum. I would like to